గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్. ప్రేయసి చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికున్నాడేంటా? వీడేం ప్రేమికుడా అని అసహించుకుంటున్నావా? చావును నేను కోరుకున్నాను, కానీ ఆ చావే నన్ను కోరుకోలేదు. ఎందుకంటే ఆ చావు తనను అడ్డం పెట్టుకుని మోసం చేసే మనుషులంత క్రూరమైంది కాదు. మీ ఆడవాళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? మోసం చేయడానికి ప్రేమను ఎందుకు వాడుకుంటున్నారు? జోకర్ లాగా నేను ఎంటర్టైన్ చేయడానికి నేను కావాల్సి వచ్చాను. డ్రైవర్ లాగా ఊరంతా తిప్పడానికి నేను కావాల్సి వచ్చాను. లవర్ లాగా ప్రేమించడానికి నేను కావాల్సి వచ్చాను. కానీ పెళ్లికి మాత్రం నేను పనికి రాలేదు కదూ. ఎందుకు? నేను ఇంజనీర్ని కాను, డాక్టర్ని కాను, ఎండీని కాను. ఆఫ్టర్ అ డిగ్రీ జస్ట్ ఫర్ దట్ అన్ఎంప్లాయ్. నిన్ను ఇండియాకు పంపించింది మెడిసిన్ చదువుకోమని, లవ్ చేయమని కాదు. ఇది చెప్పడానికి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి నన్ను ఇక్కడ పిలిపించారా? అవును. అమెరికాకు వచ్చి కూడా ఇండియన్ ఫాదర్ బుద్ధి పోలేదు. లిజన్ డాడ్, నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. అంటే నీకు తల్లిదండ్రుల కంటే ప్రేమ ముఖ్యమా? మీరు అమ్మ నా కళ్ళైతే ధ్యాన్ నా ఊపిరి. మీరు నాకు జన్మనివ్వడం కానీ నేను ధ్యాన్ని ప్రేమించడం కానీ ఇట్ కెనాట్ బి అరేంజ్డ్. అంత విధి రాత. ఐ లవ్ హిమ్. ఐ జస్ట్ లవ్ ధ్యాన్. నువ్వు తిరిగి ఇండియాకి వెళ్తేనే కదా ఈ ప్రేమ పెళ్లి అన్ని. నీ వీసా పాస్పోర్ట్ అన్ని నా దగ్గర ఉన్నాయి. నా వీసా పాస్పోర్ట్ తీసేసుకుని నేను యాక్సిడెంట్లో చనిపోయానని నీకు ఫోన్. ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. నన్ను గదిలో బంధించేసి నా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మా వాళ్ళందరూ నిద్రపోయేటప్పుడు నా వీసా పాస్పోర్ట్ తీసుకుని నేను మళ్ళీ అమెరికాకు తిరిగి రాను, నా కోసం వెతకదని లెటర్ రాసి పెట్టి కష్టపడి తప్పించుకుని ఇండియాకి వచ్చాను. సరిగా తాళి కట్టే సమయంలో వచ్చి నేనేం చేయగలను చెప్పు? నేను వచ్చిన సంగతి నీకు తెలిస్తే ఆ తాళిని వదిలేసి నా కోసం వచ్చేవాడివి. వాళ్ళని నొప్పించి ఆ 3 ముళ్ళు నాకు వేసేవాడివి. మనం ఖచ్చితంగా సుఖంగా ఉండేవాళ్ళం. కానీ అది న్యాయం కాదు. ఏ తప్పు చేయని నీ భార్యని శిక్షించడానికి నాకే అధికారం ఉంది. మనకెలా బతికే హక్కుందో అలాగే ప్రతి జీవికి భూమి మీద బతికే హక్కుంది. దాన్ని హరించడానికి మనం ఎవరం? మన సుఖం కోసం
ఇంకొకరిని బాధ పెట్టకూడదు. అందుకే ఎలాగో నేను చనిపోయినాననుకున్నా నువ్వైనా సుఖంగా ఉండాలని నీకు దూరం అయిపోయాను. కానీ మళ్ళీ అమెరికా వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడే బతకడం కోసం ఏదో ఒక పని చేయాలిగా. ఈ నర్సింగ్ హోంలో ఉద్యోగానికి చేరాను. ఇప్పుడు చెప్పు, నేను తప్పు చేశానా? నా స్థానంలో నువ్వు ఉండుంటే ఏం చేసేవాడివి? తెలీదు. కొన్ని సమయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ కొందరిలో నువ్వు ఒకదానివి మోనాలిసా. నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అన్ని రోజులు నీతో ఉన్నా నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ట్రై చేస్తాను. కెన్ ఐ స్పెండ్ ఏ డే విత్ యూ? లోపలికి రా. లేట్ అయింది, వస్తాను. గుడ్ నైట్. లోపలికి రండి. ఆ దేవుడి భూమి మీద 600 కోట్ల మందిని సృష్టించినా ఒకరిలా ఒకరు ఉండకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా ఎక్కడో అకస్మాత్తుగా ఒకేలా ఉండే కొందరిని సృష్టించాడు ఈ ప్రపంచంలో. బహుశా ఏదో ఒక జన్మలో మనమిద్దరం కవల పిల్లలమై ఉంటాం. సారీ, నేనెవరో చెప్పడం మర్చిపోయాను. పర్వాలేదు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. కానీ నేనెందుకు వచ్చానో నీకు ఖచ్చితంగా తెలియదు. బహుశా నేను నీ భర్తతో తిరుగుతుండడం నువ్వు చూసుంటావు. అందుకే నన్ను చెప్పుతో కొట్టడానికి వచ్చుంటావు. లేదా మా ఆయన్ని వల్లో వేసుకుని నా జీవితాన్ని నాశనం చేయకు, ప్లీజ్ ఆయన్ని వదిలిపెట్టు అని అడగడానికి వచ్చుంటావు కదూ? కాదు. మరి ధ్యాన్ నీకే దక్కాల్సిన వాడని చెప్పడానికి వచ్చాను. వాట్? ఎస్, ఇంపాసిబుల్. పాసిబుల్. ధ్యాన్కి నేను ఇల్లాలి, తన బిడ్డకి నేను తల్లినవుతున్నాను. కానీ ఈ పెళ్లి, బిడ్డ ఇవేవి తను ఇష్టపడినవి కావు. ఏ రోజు తను నన్ను ఇల్లాలిగా స్వీకరించలేదు. ఎందుకంటే తన మనసును సంపూర్ణంగా ఆక్రమించింది ఈ మోనాలిసా. కావచ్చు, కానీ స్పందన అతనితో 7 అడుగులు నడిచింది, తాళి కట్టించుకుంది. కాయా వాచా మనసా అతనికి ఇల్లాలయ్యింది. అతని హృదయంలో ఏ ప్రియురాలున్నా ఇల్లాలి కోసం దాన్ని ఖాళీ చేసి తీరాలి. ఒకరిని ఖాళీ చేయించి మరొకరికి ఇవ్వటానికి హృదయమేమీ అద్దిల్లు కాదు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోలేనప్పుడు అక్కడే ఉండటానికి అదేం సొంతిల్లు కాదు. ఆలు మగలు బతకటానికి కావాల్సింది ఇల్లు కాదు, మనసు. సమాజానికి కావాల్సింది మనసు కాదు, మాంగల్యం. మాంగల్యం కట్టిన భర్త ప్రేమికుడు కావాలని రూలేం లేదు. ప్రేమికుడు భర్త కాకపోవచ్చు, కానీ
ఏదో ఒక రోజు భర్త ప్రేమికుడు కాక తప్పదు. నో, మ్యారేజ్ కెన్ బి అరేంజ్డ్, బట్ లవ్ కెన్ నాట్ బి అరేంజ్డ్. అది స్వతహాగా పుట్టాలి. ధ్యాన్కి లవ్ పుట్టింది నీ మీద. తను లవ్ చేస్తోంది, ఆరాధిస్తోంది నిన్నే. తను నీకు దక్కటమే న్యాయం. ఇక మీద మిమ్మల్ని ఇద్దరిని నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. స్పందన, స్పందన, ఎందుకు ఏడుస్తున్నావు? స్పందన, ఏమైంది? ఏంటో చెప్పమ్మా, చెప్పు. వాడు అది ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరిని లేపేయమంటారా? నేను చెప్పింది నా కూతురికి సౌతి పోరు ఉండకూడదని, భర్త ఉండకూడదని కాదు. నా అల్లుడికి ఏం కాకూడదు. మొనాలిసాని ఫినిష్ చేయి. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యుండి జనాల ప్రాణాలు రక్షించాల్సి నువ్వే ప్రాణాలు తీస్తావా? నీకు మానవత్వమే లేదా? చూడమ్మా, ముందు నేను ఒక తండ్రిని, తర్వాతే పోలీస్ ఆఫీసర్. నాకు నా కూతురి జీవితమే ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. జీవితంలో ఏది పోగొట్టుకున్నా మళ్ళీ పొందొచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం మళ్ళీ రాదు. పర్వాలేదు. అలా అనడానికి నీకే అధికారం లేదు. మా నాన్న నేను చంపాలని చూస్తున్నాడు. పారిపో.
నువ్వేం టెన్షన్ పడుకో. టైం ఇస్ వెరీ లేట్. వెళ్ళి అంబులెన్స్ తీసుకునిరా. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి పారిపోండి. మా నాన్న మొనాలిసని చంపడానికి మనుషులు పంపాడు. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. మీరు మళ్ళీ విడదీయడానికి మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, ఆయనకి నచ్చలేదు. మీరు ఏదైనా ఊహించుకుంటున్నారు. ధ్యానం ఎయిర్పోర్ట్ లో వదలడానికి వచ్చాడు. ప్రేమ ఎప్పటికీ ఓడిపోకూడదు. లేదు స్పందన, ధ్యాని నేను ఆశించడం లేదు. ఆయనకు తాళి కట్టకముందే నేను ప్రేమించాడు. వెళ్ళిపోవడం తప్పు కాదు. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? మేమిద్దరం ప్రేమించుకున్నది నిజమే, కానీ అది నా మాట వినండి. మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టారు. అవన్నీ ఆలోచించుకో. ముందు నీకు డెలివరీ అవ్వాలి. మిగతా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. నాకేమైనా పర్వాలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళండి. ఇలా మాట్లాడుకో ప్లీజ్. వెళ్ళిపో. నా వల్ల నీకే కష్టం కలగకూడదు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏం జరిగినా నేను నిన్ను వదిలి వెళ్ళను అంతే. పుష్ చేసుకుంటున్నా. భయపడకుండా బలంగా పుష్ చేసుకుంటున్నా. కమాన్. Don't give it up. Please, Spandana, push. Come on. Come on, Spandana, you can do it. Try. Now push. Take a deep breath. Try. నీకేం కాదు, డోంట్ వరీ. Spandana, please push. Try. Come on, Spandana, you can do it. Have faith. One more push. Take a deep breath. I love you, Spandana. I love you, Spandana. I love you. 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 ఆడపిల్ల. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.